బాబోయ్! ఇదేమేంటండి బాబు! ఎండలకైతే చల్లగా అస్తమాను ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా! ఇప్పుడైతే సింపుల్‌గా వాటర్ మిలన్ షర్బత్ అయితే చేసేసుకుందాం. ఇన్‌స్టా తెరిచినా, యూట్యూబ్ తెరిచినా, ఏం చూసినా సరే ఎక్కడ చూసినా షర్బత్ అంటున్నారు కదండీ! మనం కూడా ట్రై చేసేద్దాం వచ్చేయండి. ఈ షర్బత్ బాటిల్స్ అయితే ఇప్పుడు సమ్మర్ కదండీ! ఆఫర్‌లో ఉన్నాయన్నమాట సూపర్ మార్కెట్‌లో. మాకైతే 170 రూపీస్‌కి వాటర్ బాటిల్ కూడా ఫ్రీగా వచ్చిందండి. మామూలు టైంలో అయితే ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయన్నమాట. ఎవరైనా కొనుక్కోవాలంటే ఈ టైంలోనే కొనుక్కోండి వెళ్ళి. ఇక్కడైతే వాటర్ మిలన్ అయితే తీసుకోవాలన్నమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదండి, లేదా క్రష్ చేసి ఇష్టం అంటే ముక్కలుగా తినాలంటే అలా చేసుకోండి. లేదు జ్యూస్లా తాగేయాలనుకుంటే దాన్ని క్రష్ చేసి వేసుకున్నా పర్వాలేదన్నమాట. నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసానండి. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఎలా నచ్చింది, ఒక్కొక్కరు అయితే మెత్తగా చేసి వేయవలసింది అనేసి అన్నారనమాట. ఏ మాటకి ఆ మాటే చెప్పారండి. బాడీ అయితే మంచి కూల్ అవుతుంది అనమాట ఇది తాగితే అయితే. ఇందులో వేసిన సబ్జా గింజలు కూడా వేసాం కదా. నిజంగా ఎండలకి ఇలాంటివి తాగకపోతే నిజంగా చాలా కష్టమండి. భయంకరమైన ఎండలు అనమాట. అస్సలు ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నాము. మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. మామూలుగా అయితే ఇష్టపడరు అనమాట, కానీ బాగా నచ్చింది. మా ఇంట్లో అందరూ తాగారు. సిరప్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. సిరప్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది అనమాట. కాబట్టి అంటే మనం ఇందులో వాటర్ మిలన్, మిల్క్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి అదైతే సరిపోదు. కాబట్టి కొంచెం పంచదార అయితే యాడ్ చేసుకుంటే మంచిది. ఇక్కడైతే చూసారు కదా, ఈ విధంగా వాటర్ మిలన్ అయితే చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాంట్లో కొంచెం పంచదార అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పంచదార యాడ్ చేసుకోండి. చూసుకుని కూడా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి ఇవి. పాలు కూడా వేసుకున్నాను నేను. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు ఇవి నేనైతే ఎక్కువ నానబెట్టేసానండి. వాటర్ తక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను చూసుకోకుండా వేసేయడంతో ఎక్కువ వచ్చేసాయి. మీరు చూసుకుని అయితే వేసుకోండి. ఇదిగో చూసారు కదా, ఇదే షర్బత్ బాటిల్ అనమాట. ఈ బాటిల్ వచ్చేసి 170 రూపీస్ పడిందండి. దీనికి ఒక వాటర్ బాటిల్ కూడా ఫ్రీగా వచ్చింది. బాటిల్ కూడా బాగుంది. ఈ విధంగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకొని ఇందులో ఐస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కూలింగ్ లేకపోతే అస్సలు తాగలేరండి. కూలింగ్ ఉండాలన్నమాట.